వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కనికరం సర్వ సమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాడు. ప్రియులారా, ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగినుట జ్ఞానమునకు మూలమని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడంట. అజ్ఞానాన్ని, అవివేకాన్ని, మూర్ఖత్వాన్ని దేవుడు కొట్టివేస్తాడంట. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతనమును అసహించుకొనుటయే అని వ్రాయబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగినుట వలన మనకు తెలియకుండానే చెడుతనాన్ని మనం అసహించుకుంటామని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు అనంటే, ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారందరి హృదయాల్లో నుండి పాపపు ఆలోచనలు, సాతాను సంబంధమైన క్రియలు కొట్టివేయబడతాయి. ప్రియులారా, అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగినుట పరిపూర్ణ విశ్వాసానికి గుర్తుగా, బహుధైర్యానికి గుర్తుగా, అలాగే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారందరూ కూడా చిన్నలైన పెద్దలైన, పురుషులైన స్త్రీలైనా, లేక కుంటివారైనా గుడ్డివారైనా, మగవారైనా పేదలైనా, ఎలాంటి వారైనా సరే దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి వారందరికీ సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి 30 60 100 ఆశీర్వదించి వికటమైనటువంటి మేలుల చేత దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఈ దీవెన మన ఇరుగు పొరుగు వారికి, మన ఇంటి వారికి, మన సంఘానికి, మన సమాజానికి అర్థమయ్యేటట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి హెచ్చిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన చెడుతనాన్ని అసహించుకుంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన పరిపూర్ణ విశ్వాసాన్ని పొందుకుంటాం. దేవుని యందు భయం భక్తి కలిగినట వలన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగనే మనం అందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇహలోకంలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, కృతజ్ఞతాస్తుతులు తండ్రి, ఈ శుభదినాన మనందరిని ప్రేమించి మరిచిన వాకును బట్టి కీర్తిస్తున్నాను. ఈ మాటలు మీ బిడ్డల జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తూ, బాధల వేదనలు ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించి మేలుతో తృప్తిపరచు మహిమ పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.